ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లల కూలి వచ్చిన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గడిచినటువంటి వారంలో దేవుడు కాచి కాపాడినటువంటి విధానాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఈ రోజు మరి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి, బైబిల్ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ చరణాన్ని చదివి సహాయం చేయవలసిందిగా ప్రార్థన. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ చరణం. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను. చాలు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ప్రభువా, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. ఎంత నమ్మదగిన దేవుడు అంటే ప్రాణమంతా నమ్మదగిన దేవుడు. మా కొరకు ప్రాణం పెట్టి అంత నమ్మకమయ్యా మేమంటే నీకు. ప్రభువా, ఇంటి త్యాగములకు నా ప్రభువా వెలగా మేము తిరిగి క్షమించగలుగుతాం. ఒక భక్తుడు అంటాడు, వేలాది నదులంతా విస్తార తైలమును తీసుకువచ్చినా సరిపోతుందా? నా గర్భ బలమందు జ్యేష్ఠుని ఇచ్చిన సరిపోతుందా? సరిపోదని, ఇంకా సరిపోదని చేతులు ఆకాశం కల్లెత్తి స్తోత్రము చేయగలుగుతున్నాడు. ప్రతి క్షణము నిన్ను ఆరాధించగలుగుతున్నాడు. అది మాత్రమే కదా చేయగలుగుతున్నాడు. కనుక ప్రభువా, ఈ సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. అయా నా తండ్రి, లైవ్ను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క వారిని నా ప్రభువా, అయా గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి వారు, పరిచయం చేసినటువంటి దగ్గర ఉన్నటువంటి వారు, ఈ లైవ్ను నా ప్రభువా ఇక టెలికాస్ట్ అవుతుందిగా వారి పరిశుద్ధాత్మ ద్వారా మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభు అయినటువంటి యేసు నామములో ప్రతిసారి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీ తలలో పైకెత్తవలసిందిగా ప్రార్థన. బైబిల్ చూడకున్నప్పుడు బైబిల్ చూడండి. ఆయనలో ఏమున్నది? జీవమున్నది. చెప్పాలి, ఏమున్నది? జీవమున్నది. ఆ జీవాన్ని బట్టే మనం బ్రతికున్నాం. స్తోత్రం చెప్పండి. ఆయన జీవం మనలో ఎలా ఉన్నది అంటే, ఆదికాండం 2వ అధ్యాయం 7వ చరణంలో ఉంది. తీయొద్దండి, వినండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ చరణంలో ఏముందంటే, ఆయన స్వయంభు ఆయన జీవాత్మను ఊదగా మనిషి నరుడు జీవించే ఆత్మ ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. స్వయంభు మనిషిని నేలమట్టితో చేసి, ఆ నేలమట్టిని, ఆ తడిచిన నేలమట్టిని తీసుకొని మనిషిగా చేసి ఆయనలో ఉన్న జీవాన్ని ఉదగా జీవించేటువంటి ఆత్మ ఆయన. దేవుని స్తోత్రం కలుగుతున్నాక. సో అయితే మనం జీవిస్తుంది దేన్ని బట్టి అంటే ఆత్మ. స్తోత్రం చెప్పండి. ఎవరి ఆత్మ? ప్రేతాత్మ కాదు, దయ్యపాత్మ కాదు, ఎవరెవరో ఆత్మలు కాదు. దేవుని ఆత్మను బట్టి మనం జీవిస్తా ఉన్నాం. దేవుని ఆత్మ మీలో ఉన్నదని ఎంతవరకు మీరు రుజువు చేయగలుగుతారు? ఈ క్షణంలో దేవుని ఆత్మ నాలో ఉన్నది, ఆత్మే నన్ను నడిపిస్తుందని ఎవరు రుజువు చేయగలుగుతారు? ఏది సందేహిస్తారు? మీరు బ్రతికిలేరా? గట్టిగా చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, మీరు తీయొద్దు. ఏమని ఉంటుందో తెలుసా? మనుషులను దేవుడికి మట్టికి మార్చి ఆత్మ తాను దయచేసిన దేవుడి యొక్కకు వెళ్ళిందంట. స్తోత్రం చెప్పండి. అంటే మనలో ఉన్న ఆత్మ ఆయన యొక్కకు వెళ్ళిపోయిందంటే ఇక మనము నిర్జీవమైనటువంటి వారమని, అనగా పనికి రాని వారమని అర్థం. అందుకే మనం తీసుకెళ్లి 6 + 6 6 6 4 4 తీసుకెళ్లి పడేస్తారు అన్నమాట. స్తోత్రం చెప్పండి. కనుక నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఆయనలో జీవం ఉందంట. ఆ జీవం ఎవరిని వెలిగిస్తుందంటే ఇదిగో మనలందరినీ వెలిగిస్తుంది. కనుకనే మనమందరం ఇక్కడికి చలనముతో, జీవంతో ఇక్కడికి రాగలిగాం. దేవుని స్తోత్రం. కనుక ఈ సందర్భాన్ని మీకు ఎందుకు నేను పరిచయం చేస్తున్నానంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది.
ఒక దేవునికి మధ్య జనసమూహం మధ్యలో ఒక తర్కము జరిగింది. ఆ తర్కాన్ని నేను చెప్పి త్వరగా మరి బల్లారాధన మరి కార్యక్రమం కనుక నేను ముందుకు పెడతాను. 6వ అధ్యాయం 1వ చరణంలో ఉన్న మాట ఏంటంటే, ఆయన తిబేరియా సముద్రము అనగా గలిలయ అనేటువంటి ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. గలిలయకి మరో పేరు ఏంటి చెప్పండి? తిబేరియా. చదవండి ఒకసారి. అటు తరువాత యేసు అనగా వెళ్ళాను. తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అవతలకి వెళ్ళారంట యేసు ప్రభు. వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది జనసమూహం యేసు ప్రభు వారిని వెంబడిస్తా ఉన్నారు. ఈ వెంబడించేటువంటి క్రమంలో అక్కడ అనేక మంది జనసమూహం యేసు ప్రభు వారితో మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడటం జరిగిందంటే, వారు యేసు ప్రభు వారు చెప్పిన వాక్యాన్ని విని విశ్వసించి ఆయనని అతి సమీపంగా వెంబడిస్తున్నటువంటి వారు తెలుస్తుంది. అతి సమీపంగా వెంబడిస్తున్న తరుణంలో వారు చాలా ఆకలితో ఉన్నారంట. దేనితో ఉన్నారు? ఆకలితో ఉన్నారు కనుక యేసు ప్రభు వారు తన సమీపంగా ఉన్న ఒక శిష్యుడైనటువంటి ఫిలిప్పుని అడిగారంట. ఏమని అడిగారంటే, అయ్యా తినటకు మీ దగ్గర ఏమైనా ఆహారం ఉన్నదా అని అడిగారంట. అడిగితే వారు అన్నారంట మన దగ్గర ఏ రొట్టెలు లేవు, ఇంతమందికి ఇన్ని కావాలి అని చెప్పేసి ఒక లెక్క చెప్పారంట. యేసు ప్రభు వారు ఏం చెయ్యాలో ముందుగానే నిర్ణయించుకొని టెస్టింగ్ పెట్టాడు వాళ్ళకి. ఆయన ఏం చేయాలో ఆయనకి తెలుసు. కానీ మనుష్యులైనటువంటి వారికి ప్రతి ఒక్కరికి దేవుడు పరీక్ష పెడుతూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఏం పెడుతూ ఉంటాడు? పరీక్ష పెడుతూ ఉంటాడు. ఎంతవరకు పరీక్ష పెడతాడు అంటే, మన దగ్గర సమాధానం రాబట్టే అంతవరకు పరీక్ష పెడుతూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. అప్పటికి అక్కడ 5,000 మంది పురుషులకి ఆ రొట్టెలు చేపలు పంచిపెట్టినట్లుగా బైబిల్లో ఉంది. రొట్టెలు చేపలు అందరికి పంచిపెట్టిన తరువాత వారు 12 గంపలకు ఎత్తిన తరువాత ఆయన మరలా అక్కడి నుంచి, జాగ్రత్తగా వినాలి, ఈ యొక్క ఉపోద్ఘాతాన్ని మీరు వినకపోతే ఆ చెప్పే అంశం మీకు అర్థం కాదనమాట. నేను అక్కడే చెప్పాను అనుకోండి, మీకు అర్థం కాదు. కనుక జాగ్రత్తగా వినండి. ఆయన మరలా శిష్యులందరినీ పిలిచి, అయ్యా మీరు ఇక్కడ నుంచి మీరు కపెర్నహూముకి వెళ్ళాలి అని ఆర్డర్ పాస్ చేశారంట. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, వారు ఏం చేశారంటే, శిష్యులందరూ కలిసి ఆ నావలోకి ఎక్కి కోసడి దూరం వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల మధ్యలో వారు ఒక నావలోనే వెళ్ళారు శిష్యులందరూ కలిసి. యేసు ప్రభు వారు ఆయన కొండకు వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఎందుకు కొండకు వెళ్లాల్సి వచ్చిందంటే, అక్కడ అద్భుతం జరిగిన దాన్ని బట్టి యేసు ప్రభుని రాజుగా చేద్దామని వారు నిర్ణయించుకున్న దాన్ని విని యేసు ప్రభు వారు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళారు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వారు కపెర్నహూముకు వెళుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక పెరుతుపారు వచ్చింది. అక్కడ యేసు ప్రభు వారు వారిని రక్షించారు. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఆ నావలో కూర్చున్నారు. సో తర్వాత ఇక్కడి నుంచి జాగ్రత్తగా మీరు వినాలి. కరెక్ట్గా మనం దేవుని వాక్యంలోకి వచ్చాం. ఇప్పటి వరకు యేసు ప్రభు వారు ప్రజల మధ్య ఆయన అద్భుతాన్ని మీకు వివరించగలిగాను. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన కపెర్నహూమునకు వెళ్ళినప్పుడు చాలా మంది ప్రజలు మరునాడు, జాగ్రత్తగా వినాలి, వారు వెళ్ళిన మరునాడు అనగా ఉదయాన్నే కొంతమంది యేసు ప్రభు వారు ఏ సముద్ర తీర ప్రాంతంలోకి అయితే శిష్యులను వెంట పెట్టుకొని వచ్చాడో ఆ సముద్రం దగ్గరికి వారు వచ్చారు. అనగా తిబేరియా సముద్రం అనగా గలిలయ సముద్రం దగ్గరికి వారు దాటి వెళ్ళిన దగ్గరికి వచ్చారు. స్తోత్రం చెప్పండి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దాటి వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి. ఎవ్వరు కూడా మాట్లాడుతుంది.
వారు దాటి ఆ వచ్చి అద్భుతాలు జరిగిన తర్వాత గలిలయ మహాసముద్రము దాటి వెళ్ళినటువంటి ఆ సముద్రం దగ్గర శిష్యులను పంపించిన తరువాత యేసు ప్రభు వారు ఆయన పడకు వెళ్ళినట్లుగా ఉంది. అక్కడే యేసు ప్రభు వారు తన శిష్యులను నావ ఎక్కించాడు. యేసు ప్రభు వారు అక్కడే ఉన్నారనుకొని చాలా మంది అంట జనసమూహం యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారు. వచ్చి వెతుకుతున్నారు, ఎక్కడ కనబడుతున్నారు యేసు ప్రభు వారు. చాలా మంది వెతుకుతున్నారు, కనబడతలేదు. అయితే తిబేరియా నుండి కూడా కొన్ని పడవలు వచ్చింది. స్తోత్రం చెప్పండి. చిన్న పడవలు వేసుకొని తిబేరియా సముద్రము దగ్గర నుంచి మరికొన్ని పడవలు వచ్చింది. వారందరూ కలిసి చూస్తే అక్కడ ఒక చిన్న నావే కనపడుతుందంట. అంటే యేసు ప్రభు వారు నడిచే నావ వేరు, శిష్యులు వెళ్ళిన నావ వేరు. అనగా రెండు నావలు ఎప్పుడైనా సరే సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండేవి. స్తోత్రం చెప్పండి. అది మీకు అక్షరానుసారంగా మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను. తర్వాత ఇంటి దగ్గర మీరు పరీక్షించి నేను చెప్పేది అలా ఉందో లేదో ఒకసారి దానిని మీరు చూసుకొని సరి చేసుకొని మీరు ఒక్కసారి దాన్ని తగ్గించవలసిందిగా ప్రార్థన ఆలోచన చేయండి. నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, వారందరూ వెతుకుతా ఉన్నారు. రెండు గుంపుల వారు వెతుకుతున్నారు. ఈ లోపల కొన్ని చిన్న నావలు వేసుకొని వారు వచ్చేసి యేసు ప్రభు ఉన్నాడా, అక్కడ యేసయ్య ఉన్నాడా అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటుంటే అక్కడ ఒక చిన్న నావ ఉన్నప్పుడు వారు అనుకుంటున్న మాట ఏంటంటే యేసు ప్రభు వారు ఇక్కడే ఉన్నారు, వారి యొక్క శిష్యుల నావ ఇక్కడ కనపడలేదు, వాళ్ళు మాత్రమే వెళ్ళారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారు అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళారు అంటే శిష్యులైన వారు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా అక్కడ వారికి పెను ప్రమాదం వచ్చినప్పుడు ఆ పెను ప్రమాదం నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారు నేరుగా ఆ నావలో వెళ్ళగా చెప్పబడింది. కనుక యేసు ప్రభు వారు ఇక్కడ లేరు. ఆ నావను చూసి వాళ్ళు ఏమంటారంటే యేసయ్య ఇక్కడే ఉన్నాడని వెతుకుతున్నారు. సరే, నావను వేసుకొని అందరూ కలిసి యేసు ప్రభు వారు వెంబడిస్తూ వెంటాడుతూ ఎక్కడున్నారని ఉంటే ఆయన కపెర్నహూములో సముద్రం అందరిన అనేక మంది జనసమూహం బోధించడం చూశారు. ఇది రెండవ సువార్త. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వారు అడుగుతున్నారు యేసు ప్రభు వారిని, అయ్యా నువ్వెక్కడికి వెళ్ళావు? నీకోసం ఎక్కడెక్కడ వెతికాం మేము అని యేసు ప్రభు వారిని అంటే, అబ్బా మీరంత మంచివాళ్ళయ్యా, నా కోసం వెతుకుతున్నారా? నిద్రాధారాలు లేకుండా అబ్బా మీలాంటి విశ్వాసులు ఎవరు లేదయ్యా, మీరు గొప్ప విశ్వాసులు, చాలా మంచివారు అని అన్నాడు అనుకున్నారా? ఏమన్నాడు తెలుసా? మీరు సూచ్యక్రియలు నా ద్వారా జరిగే సూచ్యక్రియల కొరకు మీరు వెతకట్లేదు, రొట్టెల కొరకు చేపల కొరకే వెతుకుతా ఉన్నా. క్షయమైనటువంటి ఆ మాట చూడండి ఒకసారి. వారితో అంటున్న మాట 6వ అధ్యాయం 27వ వచనం. ఒక్కళ్ళు చదవండి. మనిషి కుమారుడు దానిని మీకిచ్చును. ఒక్కసారి చూడాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి వారు రొట్టెలు చేపలు తిన్న జనాంగం అన్నమాట. వారు సువార్త కొరకు వచ్చిన వారు కాదు. వారు యేసు ప్రభు వారి దగ్గర ఉంటే మనకి 3 పూట్ల చక్కగా మనకి భోజనం దొరుకుతుంది, చక్కగా మనం ఆరోగ్యంగా ఉంటామని వచ్చేటువంటి వారి యొక్క సైన్యం అనమాట. వాళ్ళందరూ ఏం చేశారంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళావు అని యేసు ప్రభు మీద ప్రేమతో అడుగుతున్నారని మీరు అనుకోబాకండి. వారెందుకు వెతుకుతున్నారు తెలుసా? ఆహారం కొరకు. అప్పుడు ప్రభు వారు అంటారు, క్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు నన్ను వెతుకుతున్నారు, కానీ అక్షయమైనటువంటి ఆహారం ఉంది, అది మనిషి కుమారుడే మీకు పెడతాడు. క్షయమైనటువంటి ఆహారం తింటే మీకు ఇమ్యూనిటీ పెరిగింది. స్తోత్రం చెప్పండి. క్షయమైన ఆహారం ఈ లోకంలో భూమి నుంచి పండింది ప్రతి తింటే మీకు ఇమ్యూనిటీ పెరిగింది, చక్కగా నరాల గ్లూకోజ్ పెరిగింది, చక్కగా మీరు హెల్తీగా ఉంటారు.
అది అది క్షయమైనటువంటి ఆహారం. హల్లెలూయా. క్షయమైన ఆహారం. సరే, క్షయమైన ఆహారం దేనికి అవసరం? శరీరానికి అవసరం. క్షయమైనటువంటి ఆహారం శరీరానికి అవసరం. మరి అక్షయమైనటువంటి ఆహారం దేనికి అవసరం? గట్టిగా చెప్పండి. క్షయమైన ఆహారం ఇప్పుడు ప్రస్తుతం శరీరానికి అవసరం. కానీ ఆత్మ ఉన్నదే, ఆత్మ, ఆ ఆత్మకి కావలసిన ఆహారం చెప్పండి. దేవుని స్తోత్రం. అది ఎక్కడ దొరికింది బాబు అని అంటున్నారు వీళ్ళు. స్తోత్రం చెప్పండి. అది ఇదేంటంటే శరీరాహారం కొరకు ఎత్తుకున్నామని మీరు నన్ను అంటున్నారు కదా, మరి మరి అక్షయమైనటువంటి ఆహారం అది ఎక్కడ దొరికింది ఆయన అని యేసు ప్రభువు అని అడిగితే ఒక మాట మీరు చదివే ముందుగా కొన్ని విషయాలు చెప్తారండి. మనము వాక్యాన్ని మనం ఏ టాపిక్ మనం తీసుకున్నామంటే ఆత్మ జీవింపచేయును అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుతున్నాం. ఆత్మ మాత్రమే జీవింపజేయను. ఎలా జీవింపచేయను అంటే ఇక్కడ జీవింపజేసింది, చనిపోయిన తర్వాత మరి జీవింపజేస్తుంది. స్తోత్రం గాక. మరి అక్షయమైనటువంటి ఆహారం ఈ లోకంలో మాత్రమే పనికొచ్చింది. ఈ లోకంలోనే పనికొచ్చింది. దీనికోసమే మనిషి పడరాని పాటలు పడుతున్నాడు, చెయ్యరాని పనులు చేస్తూ ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, దొంబికి దిగుతున్నారు, రౌడీజాలు చేస్తూ ఉన్నారు, భూమి కబ్జాలు చేస్తూ ఉన్నారు, అబద్ధంగా హత్యలు చేసి అబద్ధ సాక్ష్యాలు పుట్టించి ఏడు మొత్తము సేకరించి దొంగ సంతకాలు చేసి ఎలాగైనా సరే కొట్టేసం అయిపోదాం అని చెప్పేసి పడుతున్నటువంటి ఆ పాట ఎలాంటి తెలుసా? క్షయమైనటువంటి పాట. ఇది తింటే మనిషి చనిపోతాడు, ఎప్పటికైనా చనిపోవాల్సిందే. బతికినంతకాలం ఆరోగ్యంగా ఉన్నా మరణం మాత్రం తథ్యం. మరణం వచ్చేస్తుంది. కానీ యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి ఆహారం ఏంటంటే అది అక్షయమైనటువంటి ఆహారం. అది తింటే బాగుంటది. అది ఇచ్చేవారు కూడా ఎవరో కాదు, మనిషి కుమారుడే అంట. స్తోత్రం. వారు అడుగుతున్నారయ్యా ఆహారం మాకు ఇచ్చారు ఆయన, అది మాకు ఇవ్వని అడుగుతున్నప్పుడు అది మీకు నేను ఇవ్వాలి అంటే మీరు నన్ను తినాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి. మీరు నన్ను తినాలి. మీరు నన్ను తిని నా రక్తము తాగితే గాని ఆత్మ అనే దానికి ఇమ్యూనిటీ కలగదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. శరీరానికి ఈ భూమి నుంచి పండినటువంటి పంట ఎంత ఇంపార్టెంటో ఆత్మకి ఏ పంట లేదు. స్వయంభూ యేసు ప్రభు వారి యొక్క శరీరము రక్తము తప్ప వేరే అవకాశమే మన జీవితంలో లేదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరాధ్యాయం మొత్తం చదవండి. ఆరాధ్యాయం మేము వివరణిస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, వారు అడుగుతున్నారు ఏంటంటే నీ రక్తం తాగాల మేము, నీ శరీరం మేము తింటామా? ఎవరి వల్ల ఇది అయిదా? ప్రభువారు చెప్పినటువంటి ఆ ఆహారం దేని గురించి చెప్పారంటే ఆయన శరీరము రొట్టెగా మార్చబడిందని, ఆ తర్వాత ఆ రక్తము ఆ ద్రాక్షారసంగా మార్చబడిందని, అది అందులో మీరు పారిపాకస్తులుగా ఉండాలనే దానికి ఆయన సూచనగా ఈ విషయాన్ని వారికి చెప్పాడు. దేవుడికి స్తోత్రం. దానికి సూచనగా ఈ విషయం చెప్పాడు. అంతేగాని నన్ను తినండి, నా రక్తం తాగండి అంటే వాళ్ళు కూడా అజ్ఞానంగా అదే అన్నారు. మరి ఏ కాడికి వాళ్ళు దీని గురించి ఆలోచించేవాళ్ళేగా. అంటే ఒకవేళ తింటా కుదిరితే తింటారా ఏంటి వాళ్ళు? ఆ మాట చదవండి. ఆరాధ్యాయం 52వ శరణం. తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించిరి. దానికి ముందుగా 51 పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును.
ఏంటండి ఈ లోకానికి ఆయన శరీరమే ఆహారం. ఇక నా వైపు మనిషికి బ్రతకడానికి 3 పూట్ల పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టైం ప్రకారం భోజనం ఎంత ముఖ్యమో నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఆత్మ చేయడానికి జీవించడానికి మనకి మరొక ఆహారం ఉంది. ఈ లోకంలో ఆయన శరీరమే ఆహారము అని దానిని తిరువాడు ఇక్కడ సావడు, అక్కడ సావడు. ఇక్కడ ఆత్మకి మరణం లేదు. ఒకవేళ నీవు ఆహారములో నువ్వు పారిమాదస్తురాలివి కాకపోతే ఈ రోజే నీ మరణం అయితే జాగ్రత్తగా. ఈ రోజే ఏదైనా నీకు అపాయం కలిగి ఉంటే రేపు తీసుకుందాం, ఎల్లుండి తీసుకుందాం, అవతల ఎల్లుండి తీసుకుందాం, నెల తర్వాత తీసుకుందాం, సంవత్సరం తర్వాత తీసుకుందాం, లేకపోతే ఒక్కసారే ఒక వేడుకలో తీసుకుందామని నువ్వు నిర్ణయించుకుంటే ఆ నిర్ణయ కాలాలు నీవి కావు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఈ లోకంలో శరీరము ఇదిగో రొట్టె వలె అనేక మందిరాల్లో విరవబడుతుంది. ఈ రోజు అందరూ రొట్టెలు తింటున్నారు, ఆయన శరీరము తింటూ ఆయన రక్తం అనగా ద్రాక్షారసం తాగుతున్నారు. కానీ కొంతమంది వట్టిగా వెళ్ళిపోతున్నారు. వారి కొరకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను. ఈ రొట్టె ద్రాక్షారసం లేని వారు ఎలా ఉంటారు అంటే, ఒకసారి అదే అధ్యాయాన్ని కాస్తంత ముందుకి కొనసాగించాలి. 53 నేను మీరు తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు ప్రస్తుతం మీరు బాప్తిసం తీసుకుని వారి గురించి చెప్తున్నారు. మీకు మీరుగా జీవిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. లోపల ఆత్మని ఎండబెడతా ఉండాలి. అంతే కదండి. నీ శరీరానికి కావలసిన బలమంతా చేసుకుంటున్నావు, కానీ లోపల దేవుడు స్వయం ఆత్మ ఊదాడే. ఆ ఆత్మ సంగతి ఏంటి? దానికి ఎప్పుడు వట్టి పెడతావు? ఆ ఆత్మకి ఎప్పుడు ద్రాక్షారసాన్ని ఇస్తావు? ఆయన శరీరాన్ని ఎప్పుడు అందిస్తావు? ఆయన ఆత్మ ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని కోరుకునేటువంటి ఒక గొప్ప శక్తి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అరే అన్నం పెట్టండి రా, తగ్గిపోతాడు. టయానికి తినండిరా. ఎన్నో ఎంత అసలు మామూలు 1,00,000 సార్లు ఈ మాట. టయానికి తినండి రా, టయానికి తినండి. ఎస్, టయానికి తినాలి. ఆ తిండి ఎంతవరకు అంటే ఈ లోకంలో బ్రతకడానికి ఆ తిండి. కోట్ల రూపాయల మందు వాడు, లక్షల రూపాయలు దానిపై. అది అక్షయమైన ఈ శరీరాన్ని పోషించడానికే తప్ప ఆత్మను పోషించడానికి మాత్రం అది ఎంత మాత్రం పనికిరాదు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉండేది, శరీరం ఎప్పుడు బలహీనమైనది. గట్టిగా చెప్పట్టుకుంటాం. శరీరం ఎప్పుడు బలహీనమైనది. ఈ బలహీనమైన దాన్ని ఏదో విధంగా లేపి నుంచోబెడుతున్నా కానీ లోపల దేవుని ఆత్మ ఎంత ఇంకా ఎప్పుడు విషయం పొందుతాం, ఇంకా ఎప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తాం, ఇంకా ఎప్పుడు పాపాలను ఒప్పుకుంటాం, ఎప్పుడు అని దాహంతో ఎదురు చూస్తా ఉంది. ఆయన సినిమాలో కూడా ఎందుకు దాహం అని అరిచేవో తెలుసా? దానికి ఒక మర్మం ఉంది. ఆ మర్మం ఇదే. గట్టిగా చెప్పగలటం. ఆ మర్మం ఇదే. శరీరానికి కావాల్సింది తింటున్నావు, శరీర కోరికలు నెరవేర్చుకుంటున్నావు, శరీరం ఎట్లా చెప్తే అలా తింటున్నావు, కానీ శరీరాన్ని పోషించుకుంటున్నావు. కానీ ఆత్మ విషయంలో నీవు దృఢంగా ఉన్నావు. సినిమాలో ఎంతసేపు నువ్వు ఆయన అక్కడ మంచినీళ్ళు ఇవ్వకుండా దాహం కావాలిపోతే వేసే ఎండలో ఎంతసేపు నువ్వు నిలబెట్టాల్సి ఉంటుంది. ఎంతసేపు ఇంకా కనిపిస్తావు. ఆయన దాహం ఏంటండి? ఆయనకి దాహమా? 12 గంటల సమయం స్త్రీతో మాట్లాడి చుక్క నీరు తాగకుండా వెళ్ళాడే. ఆయనకి దాహమా? దేవుడికి స్తోత్రం చెప్పు.
ఆయన ఆజ్ఞాపిస్తే ఆకాశం నుంచి ఒక సైన్యము దిగి వచ్చి దాహం తెచ్చలేదా? దాహం అని అడిగితే చేదు చెరగిచ్చారంట. ఆత్మని క్షోభ పెడుతున్నారంట. పాపాన్ని హృదయంలో ఉంచుకుని ఆయన దాహం అని అడుగుతుంటే చేదు చెరగించారంట. చేదైన చెక్క ఆయన త్రాగనొల్లకపోయింది. చెప్పకుండానే ఆయన త్రాగనొల్లకపోయాను. ఆయనను అది గడవల మీద నుంచి తీసుకున్నప్పుడు ఆ చేతుని ఆయన పంచుకోవాల్సి వచ్చింది. నీవు చేసిన పనికి మీరు చేసిన పాపములకు మీరు తాగాల్సింది. ఆయన తాగాడు. అందుకే బైబిల్లో ఉంది, నేను తాగేకి మీరు తాగలేరు. తాగలేరు. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు శరీరానికి సంబంధించినటువంటి ఈ లోకంలో ఆలోచన మీరు చేస్తున్నారు, కానీ ఆత్మకి ఇష్టమైనటువంటి కార్యాలు అనగా ఆయన శరీరము రక్తానికి మీరు దూరంగా ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అంత ఈజీగా తీసుకోవాలి. ఈరోజు అంత ఈజీగా తీసుకోవాలి. అంతే చెబుతారు పాస్టర్ వాళ్ళు, అంతే చెబుతారు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే మనం నిలబడాలిగా అంటారు. నీకొక విషయం తెలియట్లేదు, నీవు నిలబెట్టడం కోసం సిలువలో ఆయనని దిద్దకుండా దాహంతో నువ్వు నలిపేస్తున్నావు. ఆ సంగతి గుర్తుపెట్టుకో. సిలువలో 2 చేతులు ఇలా పెట్టేసి యేసు ప్రభువు అంటారు, దాహం 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 అని అడుగుతా ఉన్నాడు. ఆ దాహాన్ని నువ్వు తీర్చగలుగుతావు. ఈరోజు ఏడుస్తా ఉన్నాడు. ఆయన కఠినమైనటువంటి చేతులు చిరక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. వాయిదాలు వేస్తూ ఉన్నాం. రేపని నేడని తర్వాతని ఎకేశమని ఏదో తర్వాత నువ్వు వాయిదాలు వేస్తున్నావు. కానీ ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీవు శరీరంలో పారిభాగస్తులు కాకపోతే నీవు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. మరి శరీరం తిని రక్తం తాగే వారి గురించి చెప్పండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. ఆగండి. నిజమైన ఆహారం ఏదంట? కాదే, ఏదో నట్స్ ఉన్నాయంటే చాలా, వాల్నట్స్ ఉన్నాయంటే చాలా బలమైన ఆహారం ఉన్నట్టుగా. మరి అది నిజమైన ఆహారమా? బైబిల్లో ఉన్న ఆహారం నిజం. మీరే చెప్పాలి, ఇక డాక్టర్ కూడా చెప్పాలి, వెంకటేశ్వర గారు కూడా చెప్పాలి. అమ్మో, నేను సాయంత్రం తిరుగుతానంట. దేవుడి స్తోత్రం కలుగుతాక. ఏందబ్బాయి నా వ్యాపారం బాగుంటాడు, నీ వ్యవహారం నేను అత్తగా దేవుడికి చెప్తాను కదా. దేవుడి స్తోత్రం కలుగుతాక. ఏదైనా బైబిల్లో ఉన్న విషయం చెప్పకపోతే నేను నరకానికి వెళ్తాను, తర్వాత మీరు నాతో పాటు వెళ్తాను. స్తోత్రం కలుగుతాక. చెప్పండి. లేదు, చాలా నిజమైనటువంటి ఆహారం ఏదంట? ఆయన శరీరం. అరే జ్యోతి, నిజమైన ఆహారం ఏంటమ్మా? ఆయన శరీరం. నిజమైన పానం ఆయన రక్తం. ఇప్పుడు ప్రస్తుతం శరీరాన్ని పోషించుకోవడానికి తింటున్నటువంటిది నిజమైందా, అబద్ధమైందో మీరే చెప్పాలి. గట్టిగా చెప్పకూడదు, ధైర్యంగా చెప్పు. అబద్ధమైంది చెప్పండి. ఏది ఏమైనా సరే ఆత్మ లోపల ఆత్మ సంతోషం ఉంటే నీ శరీరం కూడా సంతోషంగా ఉంటుంది. అందుకే అంటాడు దావీదు అంటాడు, నా ప్రాణ ఆత్మ దేహములు కలిసి ఆయన ఆరాధిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆత్మ ఆకలితో నిలబడ్డాడు. చేదు చిరకరించింది లోకం. ఇక మారట్ల టైం ఉందనుకుంటున్నాను. ఈరోజు బల్ల రాదన్నట్టుగా నువ్వు లేవా బలలో? అమ్మకి ఎందుకు కూర్చొని తింటావు? వాళ్ళు బలలో తినేవాళ్ళు. ఆ బలం నుంచి కదా దేవుడి స్తోత్రం. నా ప్రియమైన దేవుడు చెప్తున్నారా,
ఏమన్నా తెలుసా, నిజమైన ఈ ఆహారాన్ని ఆ ఆత్మ కనుక నీలో జీవిస్తున్న ఆత్మకి కానీ నువ్వు ఇవ్వకపోతే ఆత్మ ఏమైంది చెప్పాలి, బలహీనమైనటువంటి ఆత్మగా అయిపోయి, బలహీనమైన ఆత్మలు ఎక్కడికి వెళ్తాయంట చెప్పండి అమ్మా. యేసు ఇచ్చాడే, యేసు చూసుకుంటాడు అనుకోకండి. ఆత్మకి సరైన ఆహారం పెట్టకపోతే బలహీనం అయిపోయి ఆ స్ట్రక్చర్ లో నుండి వెంటిలేటర్ మీద నుంచి అటు నుంచి ఒక్క పన్నుదంటే అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద అగాపు ఉంటే ఆడపడతా వెళ్ళి స్తోత్రం కలుగుతుంది అక్క. ఏ కాటికి శరీరం 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 శరీరాన్ని గురించి ఆలోచించుకుంటున్నావే తప్ప ఆ దేవుడు లోపల దాహం దాహం నడుస్తుంది. ఒక్కడే చూస్తారు. వాళ్ళేమైంది మీకంటే చేతి ఏదో నిచ్చి పడేశారు, కానీ మీరు ఏం నీట్లేదే. ఏమంటే నేను తప్పే మాట్లాడాను, క్షమించండి. ఆడన్నానయ్యో అరే దాహం అంటాడని చెప్పేసి ఇయ్యండి అని చెప్పేసి ఆ గిర్పురాలు మొత్తం నలగబట్టి చేదైతే తీసి ఆయనకి ఇచ్చేసాడు. చిలక, చేదైన చిలకని ఆ చిలక ముంచి, ఆ చేదైన చిలక అనగా ఆ చిలకని స్పాంజి అంటారు. అది చేదైన ముంచి ఇచ్చారు, అంతేగాని చిలక చేదు కాదు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఆ స్పాంజి ఇట్లా ముంచి ఇట్లా తీసి ఆయనకి అంటించారంట. అప్పుడు ఆయన త్వరగపోయాడంట. అంటే ఆత్మ ఆత్మ బలహీనమైపోతుంది. ఎందుకంటే నీ చేతుని నీ పాపాన్ని భరించలేకపోతుంది, తట్టుకోలేకపోతుంది. నన్ను ఎవరు చూశారులే, నీ చేతి ఎవరున్నారు అనుకుంటున్నారేమో. కాదు కాదు, దేవుడు ఇచ్చిన ఆత్మ లోపం ఉంది. అన్ని విని ఆయనకి చెప్తుంది గట్టిగా చప్పట్లు పెట్టు. ఎందుకంటే ఆత్మ నీది కాదు, నాది కాదు, ఆయన ఆత్మ కనుక ఆయన ఆత్మే. ఆ ఆత్మతో ఉచ్చరింప సత్యము గాని మూడుతో గట్టిగా చప్పట్లు. నాదా దేవా దేవా ఇప్పుడు ఆత్మకుంది. దేవా దేవా నన్నేవా చేయి విడిచితివి, ఈ దుర్మార్గం చేతులు ఎందుకు పెట్టావు, రావు ఎందుకు పంపించావు, నలిగిపోతున్నా నీ అయ్యా నువ్వు పెట్టిన దీపం, ఈ దీపం ఆరిపోకూడదని ఈ ఆత్మ ఎక్కడ వస్తున్నా సరే నీకు అర్థం కాదా అంటే నీకు ఎలా అర్థమైతే చెప్తా. ఆశ ఉంది, భయం వేస్తుంది, తాళం తీశాడు. ఆశ ఉంది, భయం వేస్తుంది. ఆశేమో శరీరం, భయమేమో ఆత్మ. గట్టిగా చెప్పండి. ఎన్నిసార్లు చెప్తుంది నువ్వు చెడుగా మాట్లాడితే ఇంటికి వచ్చాక అనవసరంగానే అని గుర్తు చేస్తుంది. ఎవరో తెలుసా, ఆత్మ 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 ఆత్మ. నువ్వనుకుంటున్నావా ఎవరైనా పొరపాటును దెబ్బ కొడితే ఇంటికి వచ్చి అయ్యో అనవసరంగా కొట్టానని నువ్వు అనుకుంటున్నావే, అది నువ్వు అనుకుంటున్నావా? కాదు, ఆత్మ సత్యాన్ని ఒప్పింపజేస్తుంది. నీ చేత దేవుడికి మహిమ కలుగుతుంది. ఎవరి బలమైన వర్తమానం అడుగుతున్న నీవు ఆత్మ ద్వారా బంధించబడాలి. ఆత్మ బలహీనమైపోతుంది. ఇంకా ఎంతకాలం వాయిదా వేస్తావు, ఇంకా రక్షణ ఎంతకాలం వాయిదా వేస్తావు? ఇక చాలు, తాగలేకపోతున్నాడు. ఆత్మ బలహీనమైపోతుంది. ఆత్మ నిన్ను విడిచి తాను దయచేసిన దేవుడి యొక్కకు వెళ్ళిన తర్వాత తీర్పు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? అది నరకానికి వెళ్ళింది. నీ శరీరాన్ని శుభ్రపరచుకుంటున్నావు కానీ ఆత్మను సరైనటువంటి ప్రణాళిక ఉపయోగించుకోలేకపోతున్నా. బాప్తిసం తీసుకున్న వారు ఎంత ఘనమైన వారో తెలుసా? అది చదవని అమ్మగారు ఎక్కువసారి కింద కంటిన్యూ చేయండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. అబ్బా, ఏమండి
శరీరము తినని వారు సంగతి ఇప్పుడు వైపున్నారు. శరీరము తిన్నవారు ఎలా ఉంటారంటే ఆయనంట వారిలో ఉంటారంట, వాళ్ళంట ఈ యేసుప్రభు దేవుల్లో ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగుతారు. అంటే దేవునికి ఎవరైతే రొట్టె ద్రాక్షారసం చేతులు వేస్తారో, బాప్తిసం తీసుకుంటారో, పాప క్షమాపణ పొందుకొని వారు మనసుకొని బాప్తిసం తీసుకుంటారో, ఆత్మ అంట రెండు కలిసి ఉండి సత్యాన్నే చేయమని చెప్తుందంట. గట్టిగా చప్పట్లు. అందుకని మహానుభావుడు, నీలో నేనుండుటే నాలో నీ ఉండుటేనా అది నీ శరీరానికి పోయిన ఎంత అవసరము, లోపల నీ ఆత్మలే దాహం వేస్తూ ఉంటాయి. ఆత్మ నాదా, ఆయన ఆత్మ. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే ఏంటో తెలుసా? నీవు పరిపూర్ణంగా పాప క్షమాపణ పొందుకొని బాప్తిసం తీసుకొని దేవునిలో నడుస్తున్నప్పుడు, ఆ పరమైనటువంటి పాపంలో చేయవేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడే దేవుడు ఆత్మతో కలుసుకొని ఉచ్చరింప సంఖ్యము కానీ మూలుగులతో భాషలతో నీవు గంతులు వేస్తావంట. అదే పరిశుద్ధాత్మ. గట్టిగా చెప్పగలట. చాలా మంది పరిస్థితుల్లో తప్పులు పడుతుంటే, ఏం కావా మీ సంఘంలో ఎట్లా కొడుతుంది, మీ సంఘం ఒక ఆమెంది ఈ ఎట్లా అంటుంది, భాషలో మాట్లాడుతుంది అని మీరు అనుకుంటున్నారా? మీకేం తెలుసు? అది మీకు తెలిస్తే అక్కడ మాట్లాడరు. ఆడకు పోయి సరైన రుచి తెలిస్తే ఆ రుచిని మీరు వదిలిపెట్టగలుగుతారా? ఈరోజు నాకు వేరుగా ఉండి నీవేమి చేయలేవని ప్రభు చెప్తున్నాడు. చిన్నపిల్లవాడే కదండి అప్పుడే బాప్తిసం ఎందుకు? చిన్నపిల్లలే కదా అప్పుడే బాప్తిసం ఎవరు చెప్పారు? లోపల ఆత్మ ఎండబెడుతున్నారు. అలాంటి పోరాడే దాహం ఆత్మ దయచేసిన దేవుడు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఆకాశము ఆలకించము, భూమి చెవి ఎక్కము. నేను పిల్లలను గత చేసి వెతితే వారు నాకు తిరగబడుతున్నారు. వాడు నాకు తిరగబడుతున్నారు. ఇకనైనా పాపాన్ని విడిచిపెట్టకుండా, ఇకనైనా నువ్వు బలవ చెయ్యి వేయకుండా నువ్వు కానీ దూరం 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 జరిగిపోతున్నావా? ప్రతిరోజు నీ ఆత్మ ఒక్కొక్కటి నరకానికి దగ్గరవుతా ఉంది. తెలిసి నిప్పుడు పట్టుకోవే, తెలిసి నీ ఆత్మ నువ్వు నరకానికి పంపిస్తావు. ఇది తిరువాడంట జీవిస్తాడంట. ఇదిగో బాప్తిసం తీసుకున్న వారా, ఇప్పుడు ఆయన మీలో ఉన్నాడు, మీరు ఆయనలో ఉన్నారు. ఒక ఆత్మీయమైనటువంటి సంబంధం కలిగి ఉన్నారు మీరు. స్తోత్రం కలుగుతారు. ఇకనైనా ఇప్పుడైనా మంచిది ఎవరైనా తీసుకుంటారు, ఎవరిస్తున్నారని తీసుకుంటారా? లోపల దేవుని ఆత్మ కన్నీరు పెట్టుకుంటుంది. అందుకని కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, నీ దేహము దేవుని ఆలయమనియు, ఆలయములో దేవుడు నివసిస్తున్నారనియు నీవు ఎరగవా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసి ఎడలా దేవుని వాడిని పాడు చేయకపోతే వాడి నరకానికి అర్థం. ఎప్పటికైనా బాప్తిసం తీసుకున్న వాడు ధన్యుడు. లోపల ఇంకా బాప్తిసం తీసుకుని వారు మీరు ధన్యులుగా మార్చబడాలంటే ఈ రోజు నుంచి తీర్మానం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే అవన్నీ మానేయాల్సి వచ్చింది, మానేయాలి. స్తోత్రం చెప్ప మానేయాలి. చచ్చిపోయిన జీవితం ఉందమ్మా, చచ్చిపోయిన జీవితం. చచ్చిపోయిన వారు వస్తారు, వచ్చి ఒక లేదా ఎవరైనా వస్తే ఒరే నరకం ఉంటుందిరా అని చెబుతారని, మా వంటి వాళ్ళకి పని ఉండదని చెప్పటానికి చాలా మంది ఉన్నారు కదా నాన్న. నువ్వు ఎక్కడుండి నువ్వు చూసావుగా సాలే అని అక్కడే బంధించాడు. ఎందుకంటే దయచేసి ఆత్మ ఆయన దగ్గరికి తిరిగి వచ్చే అధికారం లేదు. చెప్పు, ఆ ఆత్మకు సాక్షిగా నీ ఎదుట సేవకుడు దేవుని వాక్యాన్ని పెట్టి బోధిస్తున్నాడు. ఇదిగో ఆత్మ జీవింపజేసింది, అది ఇక్కడ జీవింపజేసింది, నిన్ను పరలోకంలో కూడా జీవింపజేస్తుంది. దేవుని మహిమ కలుగుతుంది. అక్క వాయిదాలు వేయచ్చు, వాయిదాలు వేయచ్చు. ఈరోజు ఒక ప్రత్యేకమైన నీ ద్వారా ఆత్మ
నీ ద్వారా ఆత్మ దాహంతో అల్లాడిపోతుంది. అయితే నువ్వు వస్తానంటే ప్రతిరోజు 12 గంటలకి తొందరగా రాకున్నట్టు, ఎండలో వచ్చి బావిలో నీళ్లు చేరుకోనున్నట్టు ఎప్పుడు దప్పికొనని నీటి దేవుడు నీకు ఇవ్వాలి అంటే మొదటిగా నా దాహాన్ని తీర్చమ్మా అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నా దాహం తీర్చాలి, నా దాహం తీర్చాలి. ఏంటా దాహం, ఏంటా దాహం? ఆయన అడిగింది నిజం చెప్పడమే. గట్టిగా తప్పకుండా కొట్టు. ఏమంటే నేను చెబుతున్నానా? ఎవరు సమయ స్త్రీ చెబుతుంది, అయ్యారండి సమయ స్త్రీ అని చెబుతుంది. వాస్తవంగా యేసు ప్రభువు దాహం ఏంటో తెలుసా? దాహం ఏంటో తెలుసా? నీవు పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది నీవు తపోస్థానం అనగా బాప్తీసం తీసుకుంటే ఆయన దాహం తీరినట్టు గట్టిగా చెప్పండి. ఎదురు చూస్తా ఉన్నాడు. మా ఒకరోజు ఒక ముసలి ఆయన ఎర్రగడ్డలో చెప్పు లేకుండా, పైన షర్ట్ లేకుండా, కింద ఆయనకు సంబంధించింది తన యొక్క దిశలో కప్పుకోవడానికి వస్త్రం మాత్రమే పెట్టుకొని ఎర్రగడ్డలో డొక్కలు మొత్తం ఎదిగిపోయి ఆ ప్రేత ఆ ఏమంటారంటే ఆ స్కెలిటన్స్ ఆ ఎముకలు మొత్తం కనబడతా ఉన్నాయి. బాగా డొక్కలు మొత్తం వెనక్కి నడుచుకుంటే వస్తా ఉన్నాడు. వస్తా ఉంటే కలుచుకున్నారు. ఎక్కడ కూడా ఒక ఇల్లు కనపడలేదు. ఆనందంగా ఉంటే ఎవరైనా ఎదురుగా ఉంటుంది. అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతాడట. 4 తెలిసినట్టుకు పోతుంది. పైన 48 డిగ్రీ పై నుంచి కొడతా ఉంది. పాదాలు చెప్పులు లేవు, వస్త్రాలు లేవు, కాలిపోతుంది. ఈ లోటుగానే ఒక చిన్న చెట్టు కనపడతా ఉంది. ఆ చెట్టు కనపడిందంటే అడుగు ఎలాగలాగా వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చుని ఉంటే అక్కడట ఆ చెట్టు అక్కడ కాకులు కొన్ని నిలబడడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ గుడిలో వర్షం వచ్చి ఆ వర్షానికి ఆ గుడిలో నీళ్ళు స్టోర్ అయి ఉంటే ఆ కాకి ఎందుకు డిస్టర్బెన్స్ చేసిందంట. ఆ నీళ్ళంట అలాగే ఆయన తల మీద పడి కారి ఆయన పెదాలు చదివేసిందంట. ఏసయ్య వస్త్రాలు లేకుండా శిలువలో కూడా నిజమైన తప్పుకోవడానికి ఇదిగో స్కెలిటన్స్ మొత్తం ఎక్కలా పోయి ఈ పక్కలో బల్లెం పోటు ఇవన్నీ పెట్టేసుకొని ఆయన అలాగే శిలువలో చూస్తా ఎవరు నా దాహం తీరుస్తారు ఇదిగో చూస్తా ఉంటుంటే అది ఆ ముసలం ఆయనకి మంచి నీళ్ళు దొరికిందట. కానీ నా ఏసై చేదైతే దొరుకుతుందట. ఎంత దొరికినా ఎందుకు తెలుసా? నువ్వు వాయిదాలు వేస్తున్నావు. ఈరోజు మాట్లాడుతున్నాడు, వాయిదాలు వేస్తా ఉన్నాను. ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకోగలుగుతాను కలిసి. నేను ఫలానా రోజు లేదా ఇప్పుడే దైవజనుడు అంటే మీకోసం ఎంతో సిద్ధంగా ఉన్నాను. నేను బాప్తిస్మం సంఘాన్ని పెంచుకోవడానికి వచ్చే మాట కాదు. ఆయన దాహంతో ఉంటాడు. నేనే జీవ ఆహారాన్ని, ఈ లోకంలో నా శరీరమే ఆహారం, నా రక్తమే పాలు. ఆ రక్తం అంట నీళ్ళంట. ఆ నీళ్ళు ఏం చేస్తే తెలుసా? నీ పాపాన్ని మొత్తం ఎవరి భగవాను కింద పడి మన పైకి వచ్చామనుకోండి, నీళ్ళు పోతే శుభ్రం అవుతామా లేమా? ఆయన రక్తం ఎన్నిసార్లు పంపించుకుంటాం. ఇంకా రక్తం ఇస్తామని ఇంకా ఆయనని నిలబెట్టాలనుకుంటావా? కనుక ఈరోజు బాప్తిసం తీసుకుని వారు ఆయన దయచేసిన ఆత్మ ఆదికాండం 2:7 ఉన్నట్టుగా స్వయంగా ఆయన ఆత్మ నీలో ఉంది కనుక ఆత్మకు ఆహారం ఏంటి? ఈరోజు నీవు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి తపోస్థానం అనగా బాప్తిసం తీసుకొని ప్రతి నెల అనగా అవసరమైతే ప్రతిరోజు అంతా అప్పుడు వాళ్ళట మారట ఇంట గుర్తు విషయవాళ్ళంట వాడు అసలు తిను ఎందుకంటే ఆత్మ జీవింపజేయాలి.
ప్రతి ఒక్క నెలకి 30 రోజులు 31 రోజులు అయితే 365 రోజులు సరిపడా ఏదో ఒకటి చేస్తానే ఉంటాం. మనం ఆగం. మరి ఏంటో మరి కాదు, శరీరం ఏంటో, ఈ తల ఏంటో, ఈ కళ్ళేంటో, ఈ చేతులు ఏంటో. వాళ్ళంటే రోజు చేసేవాడు అంటే పరిశుద్ధంగా ఉన్నామని సాక్ష్యం ఇవ్వడమే. స్తోత్రం కలుగును గాక. రొట్టె ద్రాక్షారసం, నువ్వు రొట్టె ద్రాక్షారసం దూరంగా ఉన్నావా, నీకు తెలియకుండా నేను సాక్ష్యం ఇస్తున్నా. ఏమని తెలుసా, నేను ఇంకా చాలా విడిచిపెట్టలేదు అంటే ఆయన దాహంతో అల్లాడిపోవడం నీకు ఇష్టమా? ఆయన ఆకలి పెట్టడం నీకు ఇష్టమా? ఆయన సిలువలో ఒంటరిగా ఉండడం నీకు ఇష్టమా? అయితే ఒక మంచి తీర్మానం తీసుకో. బాప్తిసం తీసుకున్న వాళ్ళారా, ఆయన మీలో ఉన్నాడు, మీరు ఆయనలో ఉన్నారు, మీరు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. కనుక మర్చిపోవద్దు. బాప్తిసం తీసుకున్న వాళ్ళలో యేసు ప్రభువు ఆత్మ ఉన్నది, ఆత్మ సాక్ష్యం చెప్తానే ఉన్నది. బాప్తిసం తీసుకున్నది వాళ్ళారా, ఆయన దాహంతో ఉన్నాడు. దయచేసి వచ్చి దాహం తీర్చండి. దాహం తీర్చడానిగా సమయ స్త్రీ చెబుతుంది, ఇదిగో ఆ పాపములు మొత్తం ఒప్పుకుందంట. ఒప్పుకోగానే ఆయనకు దాహం తీర్చబడింది. ఆ తర్వాత మంచినీళ్ళు తాగాడా ఆయన? కానాలు పెళ్లి విందులో కూడా మంచి ద్రాక్షారసం పుచ్చుకోలేదే. నా ప్రభు చేసిన వాడు తాగలేదే. నా ప్రభు వారి ఏది కూడా నేను ఏమి ఆశించడు. నిన్ను, నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలని దేవుడు నిన్ను ఆదుకోవాలని ఎదురు చూస్తా ఉంటాడు. అయితే ఈరోజు ఆయన కూడా మంచి అవకాశం ఇస్తావా? ఆయన కూడా ఉంటావా? చెప్పండి. ఆత్మ ఎవరిది? దేవుని ఆత్మ ఎవరిలో ఉంది? మనలో ఉన్న ఆత్మ. ఎవరైనా మనం పాడు చేస్తే అది ఎక్కడ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? నరకానికి వెళ్ళింది. ఒకవేళ రేపు తీసుకుని ఎల్లుండి తీసుకున్నావు, ఈ ఎండాకాలం కూడా ఏసీ నడపాలి అనుకుంటున్నావా? సరే పర్లేదు సార్, పర్వకు దేవదూతలు సర్వేంద్రాలు పెట్టి నువ్వు అనుకుంటున్నావా? ఆయన దాహం నువ్వే తీర్చాలి. నేను తీర్తే పోయేది కాదు. ఆయన దాహం నీవే తీర్చాలి. కీర్తి నువ్వే తీర్చాలి. ఆయన దాహం మీరే తీర్చాలి. స్వయం మీ ద్వారా ఆయన దాహం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అటువంటి ఇదే రక్షణ సమయం, ఇది అనుకూల సమయం. ఆయన రాబోతున్నాడు. త్వరగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈసారి మనలో అయినా సరే కొంతమంది బాప్తిసం తీసుకున్న వారు ఇక్కడ ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం, దేవునికి ఇష్టం, దేవునికి ప్రాణాది ప్రాణం. దేవుని ఇష్టం. ఎందుకంటే కన్న కొడుకు నువ్వు పోగొట్టుకోలేదే, కన్న కూతురు నువ్వు పోగొట్టుకోలేదే. ఆయన ఆత్మ ఆయన పోగొట్టుకుంటాడా? చెప్పడమ్మా, పోగొట్టుకుంటాడా? మరి ఎందుకని వాయిదాలు వేస్తాం? కనుక మోకరించు, మంచి తీర్మానం తీసుకో. బలలో ఉన్నవాళ్ళు మోకరించండి, బల తీసుకునే వాళ్ళు మోకరించండి, అయిపోయిన వాళ్ళు అందరూ మోకరించండి. ఎవరు బయటకు వెళ్ళొద్దు, కూర్చోవాలి. దయచేసి ఎవరు బయటకు వెళ్ళొద్దు. నేను బాప్తిసం తీసుకోలేదని బయటకు మాట్లాడదు, అందరూ మోకరించండి.